పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరుమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ రోజు జరిగేటువంటి ధర్నా కార్యక్రమం గురించి చాలా విషయాలు ఉదయం నుంచి మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా మాట్లాడడం జరిగింది. అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది. చట్టపరమైనటువంటి అంశాలు, రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకున్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలు, వాటన్నిటితో పాటు టెక్నికల్ గా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఎంత నిందించాలో అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. రెండే విషయాలు నేను మనవి చేయదలుచుకున్నాను. ఒకటి, ఒక సీనియర్ అధికారి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా విషయాలు బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో చేరినటువంటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ లో చేరినటువంటి కెప్టెన్ రోహిత్ రెడ్డి ఆయనకు పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మియాపూర్ ఫామ్ హౌస్ స్కామ్ కు సంబంధించి ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి కార్యక్రమానికి పూర్తి సూత్రధారి పెద్ద ఆయన కేసీఆర్ గారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి విషయాన్ని కూడా రోహిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాలకు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను దీంట్లో భాగంగా చేసి స్పై కెమెరాస్ పెట్టి ఈ ఫామ్ హౌస్ డ్రామా అంతా కూడా చేసి దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ బిఎల్ సంతోష్ గారి పేరు వచ్చేటట్టుగా చేసినటువంటి కుట్రకు సూత్రధారి కేసీఆర్ గారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకొరకు ఈ విధంగా చేశారనేటువంటి దాని మీద కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తన కూతురు కవిత పైన ఉన్నటువంటి ఎక్సైజ్ కేసు నుండి తప్పించుకోవాలంటే ఈ విధంగా సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే మాట్లాడి కేసు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసినటువంటిది చాలా స్పష్టంగా ఉంది. సరే, విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకొరకు ఈ రోజు జాప్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. మన రాష్ట్ర అధ్యక్షులు చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారాన్ని అంతా కూడా సిబిఐకి ఒప్పజెంపండి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సిబిఐ దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తుందనేటువంటి మాట చెప్పినా కూడా దానిపైన స్పందించకుండా ఉండడం ఎందుకు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఏమో బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే కవిత విషయంలో ఏదో ఒకటి చేసుకోవచ్చనేటువంటి ఆలోచన ఆయనకుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసును ఏ విధంగా తప్పించుకోవాలి, కేసీఆర్ ని ఏ విధంగా దాంట్లో నుంచి కాపాడాలి, ఈ మాట మాట్లాడుకోవడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఇంకొక అడుగు ముందుకు పోయి ఇదేదో ఊహాగానంగా మాట్లాడేటువంటి అంశం కాదు. మొన్ననే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా మనం చూసాం, ఒక వీడియో వైరల్ అయింది.
అదేమిటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు జరిగిన తర్వాత, పోలింగ్ జరిగిపోయిన తర్వాత వీరంతా కలిసి గోవాకి విహారయాత్రకు బయలుదేరినటువంటి వీడియో మనం సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా చూడడం జరిగింది. దాంట్లో కొందరు గమనించింది ఏమిటంటే శ్రీనివాసరెడ్డి గారు కూర్చున్నటువంటి దాంట్లో 5-6 వరుసల వెనకాల ఇదే కెప్టెన్ రోహిత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. ఏ కెప్టెన్ రోహిత్ రెడ్డి అయితే కేసీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండి బిఎల్ సంతోష్ గారిని దీంట్లో ఇరికించాలనేటువంటి కుట్రలో భాగంగా ఆయన పనిచేశాడో అదే రోహిత్ రెడ్డి ఇక్కడ ఉండడం, దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ రోజు కాంగ్రెస్ తో కూడా మంతనాలు నడిపి ఈ ఓటు నోటు కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో విధంగా సయోధ్య చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా వెళ్లి ఆయన మధ్యవర్తి పాత్ర వహించేదానికి ముందుకు వచ్చినాడు అనేటువంటి మాట మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదో ఊహాగానో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ మీకు నిజంగా దీన్ని అంతు తేల్చాలని ఉద్దేశం ఉంటే ఇలాంటివి జరగడం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు, ఇలాంటివి మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు వెంటనే ఈ కేసు అంతా కూడా సిబిఐ గొప్పచెప్పండి. సిబిఐ గొప్పచెప్పేటువంటి దాంట్లో కేసు రేవంత్ రెడ్డి గారితో ఇంకొక చిన్న విన్నపం ఉంది. మూడు సంవత్సరాల నాడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనారో దాని తర్వాత బహుశా మొదటి సెన్సేషనల్ కార్యక్రమం ఏమిటంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోకాపేటలో ఆక్షన్ చేసినటువంటి దానిపైన ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక వారం రోజుల్లోనే అక్కడికి వెళ్లి మీడియానంతా కూడా తీసుకెళ్లి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అన్యాయం, అక్రమం, చట్ట విరుద్ధంగా జరిగింది, దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేయడం జరిగింది. జూలై 2వ వారంలో జరిగితే సెప్టెంబర్ 8వ తేదీ నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అధ్యక్షుడు చేసినప్పుడు కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీలకు సంబంధించినటువంటి వారందరూ కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడానికి సెప్టెంబర్ 8వ తేదీ నాడు ఢిల్లీకి పోవడం జరిగింది. ఇదేదో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అనేటువంటిది అది కాదు నేను చెప్పేటువంటి మాట. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి విషయం ఏమిటంటే అక్కడ వచ్చినటువంటి వారిలో చాలా మందిని వారి సంతకాలు పెట్టించి సిబిఐ డైరెక్టర్ ని రేవంత్ రెడ్డి గారు ఒక్కరు వెళ్లి కలిసి మీడియాలో, టీవీలో అంతా కూడా చాలా ఆ రోజు ఫుటేజ్ మనం చూసాం. ఒక రిప్రజెంటేషన్, సంతకాలు పెట్టించినటువంటి రిప్రజెంటేషన్ ఏమిటంటే కోకాపేట ఆక్షన్ పైన సిబిఐ విచారణ జరిపించాలి, చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేటువంటి మాట వారు చెప్పినటువంటిది నేను మనవి చేస్తున్నాను. ఎట్లా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ ను సిబిఐ కప్పచెప్పడానికి? రేవంత్ రెడ్డి గారు మీ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీ పార్టీ సహచరుల పైన కూడా జరిగింది, సరే అనేక మంది పైన జరిగింది, వ్యాపారవేత్తల పైన ఇవన్నీ కూడా జరిగినాయి. అన్యాయం, అక్రమం, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. సిబిఐ విచారణకు మీరు తీర్మానం చేసి పంపండి. దాంతో పాటు నా రిక్వెస్ట్ ఏమిటంటే, డిమాండ్ కాదు, నా రిక్వెస్ట్ ఏమిటంటే కోకాపేట భూముల గురించి ఆ రోజు మీరు డైరెక్ట్ గా సిబిఐ డైరెక్టర్ కి ఒక పిసిసి అధ్యక్షుడి హోదాలో వెళ్లి దీనిపైన సిబిఐ విచారణ కావాలంటే అడిగినప్పుడు ఈ రోజు
ముఖ్యమంత్రిగా ఎందుకు దానిపైన సిబిఐ విచారణ కోరడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు బయటికి రావాలి, నిజానిజాలు ప్రజలకు తెలవాలి. జరిగినటువంటి దుర్మార్గాలు, ఇలాంటి చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విషయాలన్నీ కూడా బయటికి పోవాలంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మీరు ఆశ్రయించి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి మాట, ఏకకంఠంలో చెప్పినటువంటి చేసినటువంటి డిమాండ్ ఇక్కడ సిబిఐ